మొన్నటిదాకా ఓజీ మూవీని ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తున్నారంట మూవీ టీం. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ గురించి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ నెక్స్ట్ ఇయర్ 2026 శివరాత్రికి రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ న్యూస్ ని మాత్రం చాలా న్యూస్ ఛానల్స్ తెగ వైరల్ చేస్తున్నాయి. ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పొచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఓజీ మూవీకి ఉన్నంత హైప్ అయితే లేదు. ఇది క్లారిటీగా చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విజయ్ నటించిన తెరీ మూవీకి రిమిక్ అని అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పైన ఎవరికి అంతగా హోప్స్ లేవు. హరీష్ శంకర్ కి ఒకటే చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ మూవీ రిమిక్ అయినా పర్వాలేదు, అప్పుడు గబ్బర్ సింగ్ లో ఎలా చూపించారో ఈ మూవీలో కూడా అలా చూపిస్తే చాలు, ఈజీగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీ మీద హోప్స్ పెట్టుకోకపోవడమే బెటర్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మూవీ వెళ్తే ఈజీగా మూవీ హిట్ అవుతుంది. ఎలాగైతే సుజిత్ పవన్ కళ్యాణ్ ఈ ఓజీ మూవీతో కంబ్యాక్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం బాధపడక్కర్లేదు ఓజీ మూవీ అయిపోయిందని. ఓజీ మూవీకి ముందు మీ ఐపీని ఎలా పెట్టుకున్నారో దాన్ని అలా కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఓజీ 2 ఉంది కదా, ఈ ఓజీ 2కి ఎంతకన్నా ఐపీని ఎక్కువ పెట్టుకుందాం. ఎందుకంటే సుజిత్ పవన్ కళ్యాణ్ ని ఈ ఓజీ మూవీలో జస్ట్ 1% మాత్రమే చూపించారు. అసలైనది మొత్తం ఓజీ 2లో చూపిస్తారంట పవన్ కళ్యాణ్ గారిని సుజిత్. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడతారో లేదో అని.